చెప్పు రాజు, ఏమో మాట్లాడతాను. అంజలి, అసలు నాకు అర్థమైతలేదు. నువ్వెందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటాను? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు? చెప్పు అంజలి. నేను ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నా అనేది నాకు తెలుసు. అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు రాజు. నాకు చెప్పాలని లేదు, అంతే. నాకు నీతో ఉండబుద్ధి అయితే లేదు, విడాకులు ఇస్తాను. అంజలి, నీకు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కావచ్చు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం నాకు ఖచ్చితంగా ఉంది. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావో లేదో నాకు తెలియదు అంజలి, కానీ నేను మాత్రం నిన్ను ఖచ్చితంగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. నీ తల్లి నా తల్లి అనుకున్నా, నిన్ను నా బిడ్డ లెక్క చూసుకున్నా. కానీ నువ్వు మాత్రం అంత పెద్ద నిందేసి నా నుంచి దూరం పోదాం అనుకుంటాను. నేనేం చేసిన అంజలి? తెలుసుకోవాలని నాకు ఉంటుంది కదా. నేను నీకు చెప్పిన, నన్ను వదిలేసినందుకంటే కారణం చెప్పకుండా వదిలేసినందుకే ఎక్కువ బాధ అనిపిస్తుంది అంజలి. రాజు, ఇప్పుడు ఇవన్నీ తలుచుకుంటే నువ్వు బాధపడడు తప్ప ఇంకేం రాదు. అరే, అప్పుడు నాకు నీతో నుండి నచ్చింది, ఇప్పుడు నచ్చుతలేదు, అందుకే నేను విడాకులు ఇద్దామని అనుకుంటాన్నా. ఇదంతా ఎందుకు రాజు? మేము చీరలు కొందామని చెప్పి షాపింగ్ పోతాం, ఒక గంట షాపింగ్ చేసిన తర్వాత మాకు నచ్చలేదని చెప్పి అక్కడికి వెళ్ళి వచ్చి వేరే షాప్ లో కొంటాం, కానీ అక్కడ గంట ఉన్నా అని చెప్పి అక్కడనే చీర కొనం కదా. ఇది కూడా అంతే. అంటే చీర నేను ఒకటేనా అంజలి? నేను అట్లా అనలేదు రాజు, నీకు అర్థం కావాలని అట్లా చెప్పినా, అంతే. సరే అంజలి, ఇప్పుడు ఏమంటావు నువ్వు? నీ బతుకు నువ్వు బతుకు, నా బతుకు నేను బతుకుతా అంటాను రాజు, అంతే. సరే అంజలి, నా వల్ల నువ్వు ఇబ్బంది పడతానో అని నాకు అనిపించింది. అంటే ఖచ్చితంగా నేను నిన్ను వదిలేయాలి. మన అమ్మైనా మన వాళ్ళు ఇబ్బంది పడితే మనం దూరంగా ఉండడేనాయం. అలాంటిది నువ్వు నా భార్య. నా వల్ల ఒక వ్యక్తి ఇబ్బంది పడతాడు, బాధపడతాడు అని తెలిసి కూడా నేను వాళ్ళ కళ్ళ ముందే ఉంటే అది నిజమైన ప్రేమ కాదు. నిజమైన ప్రేమ అంటే ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండటమే కాదు అంజలి, వాళ్ళు ఎక్కడున్నా కూడా బాగుండాలనుకోవటం. నువ్వు నా నుంచి దూరం పోయినా నువ్వు చల్లగా ఉంటే చాలు. సరే అంజలి, ఇదే విషయం కోసం మాట్లాడదామని అనుకున్నా. నీ దగ్గర నుంచి అన్ని సమాధానాలు నాకు వచ్చినట్టే. థ్యాంక్స్ అంజలి. అంజలి, నేను నీకు దూరంగా పోతానంటే దాని అర్థం నిన్ను పట్టించుకోకపోవడం కాదు. నీ కోసం నేను వదిలేస్తాను అంతే. కానీ నీకు ఎప్పుడేం అవసరం వచ్చినా కూడా నా భార్యగా నువ్వేమైనా అడగచ్చు. సచ్చే వరకు నువ్వు నా భార్యవే. నువ్వు నన్ను భర్త అనుకున్నా అనుకోకపోయినా. గుడ్ బై అంజలి, నేను పోయేస్తా. ఇగో పెద్ద మనుషులు గణేష్ ఇద్దరం కలిసి రాజు పెళ్లి చేసినాం. అంతా బాగానే ఉంది ఇన్ని రోజులు. కాకపోతే ఏమైంది ఇప్పుడు తెలియదు. రాజు వచ్చి నాకు చెప్పిండు, ఇగో అన్న సుక్కన్న వాళ్ళ సంవత్సరానికి ఇట్లా జరుగుతుంది, మరి ఏం చేద్దామే. ఇప్పుడు ఆ రాజు మీద అంజలి నిందేసింది. అగో మళ్ళీ నిందేసింది, ఇంతకుముందు మంచిగా ఉంది అని నేనంటే ఏమన్నా పెద్ద నిందేసింది, ఆ నింద నీతో చెప్పుకుంటా ఇజ్జత్ పోతుంది, అందుకోసం మిమ్మల్ని అందరినీ కూర్చుని పెట్టినా. మరి అది ఏంటంటే అంటే ఇక పెద్ద సంవత్సరం కూడేసినాక మాట్లాడతా అని అక్కడ గణేష్ చెప్తాడు. అది ఏందని మిమ్మల్ని కూడేసిన, మరి ఆ విషయం ఏంది చెప్పే. మరి గణేష్ చెప్పు, మరి ఏంది? అందరూ పెద్ద మనుషులు వచ్చిరు, అక్కడ అంజలి వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చింది, మరి అక్కడ రాజు కూడా ఉన్నాడు, ఏంది సంగతి? అరే గంత మంచి గ్రాండ్ గా పెళ్లి చేసినావు, అంత వాళ్ళు మంచిగా ఉన్నారు, ఏమైంది? గణేష్ ఫిర్యాదు అయ్యిందా లేకపోతే వాళ్ళు ఫిర్యాదు అయ్యారా? ఫస్ట్ వాళ్ళు ఫిర్యాదు అయ్యారా గణేష్ ఫిర్యాదు అయ్యిందా? ఫస్ట్ ఇప్పుడు మన గణేష్ ఫిర్యాదు అయిండు, నాతో చెప్పిండు. అది ఏంటంటే ఇక వాళ్ళ మాటలిందాం, మనం చెప్పుడు కాదు. నాకు వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళ మాటలిందాం మనం. చెప్పు గణేష్ ఇట్లా ముందు చెప్పు. పెద్ద మనుషులు అందరికి చెప్తున్నా, పెద్ద మనుషులు అందరికి చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళ పెళ్లి అనేది మీ ఇద్దరం కలిసి చేసినాం, చుక్కన్న నేను ఇద్దరం కలిసి చేసినాం. మంచి సంబంధం, మంచిగా ఉంటారు అని చెప్పి ఏదో చిన్నప్పటి నుంచి వెళ్ళి తల్లిదండ్రులు ఇవ్వలేరు. పెళ్ళి అయితే వాళ్ళే మంచిగా కలిసిమెలిసి ఉంటారు, ఒక ఇంటోళ్ళు అవుతారు అని చెప్పి మంచిగా పెళ్లి చేసినాం. పెళ్లి చేసుకున్నాక ఆమెకు ఐఫోన్ కావాలంటే 2,50,000 పెట్టి ఐఫోన్ తెచ్చిండు. ఫ్రిడ్జ్ కావాలంటే ఫ్రిడ్జ్, టీవీ కావాలంటే టీవీ, అన్ని అవసరాలకు మంచిగా వాడుకున్నారు మావాడిని. ఇప్పుడేమో ఒక నింద వేసి విడాకులు కావాలి నాకు అని చెప్తారు. అవునా? అది నేను పెద్ద మాసం ముంగడి చెప్తున్నా. ఎందుకంటే ఆ నింద వీని మీద చేసుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే వీనికి మోదానం లేదని చెప్పి నిందేసిరు, అది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇష్టం లేకుంటే సరే నాకు ఇష్టం లేదు నీతో బతుకుడు, నేను విడిపోతా అని చెప్తే డైరెక్ట్ ఉంటది. కానీ నిందేసి విడిపోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు పెద్ద మనుషులు మీరే మాకు న్యాయం చేయాలి దీనికి. ఇప్పుడు రాజు ఒక విషయం. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే
భార్య భర్తల పంచాయతీ అనేది బదాల కత్తెనే గలీజ్ ఉంటుంది. ఒక్కటి విషయం చెప్తాను, భార్యను భర్త అర్థం చేసుకోవాలి, భర్తను భార్య అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది తెలుసా, నీ భార్య 10 మందిలో పెట్టి పంచాయతీ పెట్టింది. అసలు ఏమైంది, నీలేమన్నా లోపం ఉందా, లేకపోతే నీకు ఆమె ఇష్టం లేదా, లేకపోతే వేరే అమ్మాయితో నీకు ఏమన్నా సంబంధం ఉందా? ఆమె ఎందుకు నిన్ను తెలుస్తలేదా పెళ్ళైకి ఇన్ని రోజులు అవుతుంది, ఏమన్నా కడుపు లేదన్న కాయ కాసిందా అక్కడనే అర్థం అవుతుంది కదా. ఇక్కడ అడుగుతా తెలిసేది ఏమున్నది. ఎన్ని సంవత్సరాలు పెళ్ళి ఇన్ని నెలలు అవుతుంది, 6 నెలలు 8 నెలలు దాటి 6 నెలలు అవుతుంది. 6 నెలలకే నువ్వు 3 నెలలు అని చెప్పి ఇప్పుడు నువ్వు 6 నెలలు చేంజ్ చేసినావు. దగ్గరకే అత్తలేడు, అది అది అయినకే తెలవాలి. అంటే ఆయన అయిపోయి నేను కొనిచ్చిండు నీకు ఫ్రిడ్జ్ అని ఏమిటి కొనిచ్చిండంటే ఇవన్నీ బయట రావద్దని కొనిచ్చిండేమో. తీసుకొని పక్కన మీ అప్పులు కూడా కట్టిండు కదా, మీకు అవి కూడా వేరే కూడా అవసరాలు తీర్చిండు కదా. పెళ్లికి ముందు తెలుసా అని తెలియదు కదా, కప్పులున్నాయని ముచ్చట పెళ్లికి పోలేదని చెప్పినాం. ఆయన లోపల కట్టిండు, మంచిగా నేను చూసుకుంటుండు కదా అనుకున్నా. సరే మీరు వచ్చి చెప్పేదాకా నాకు కూడా తెలియక బాయే. సరే మీరు అంటారు కదా, ఎవరు చెప్పారు లోపం ఉందని, మీరంటారా డాక్టర్ అన్నాడా? చెప్పు మంచితో ఉండేది నేనే కదా, ఆయన నాతో బిడ్డ ప్రవర్తన అంటే ఒక ఏంటి ప్రవర్తన బట్టి మీరు చెప్పగలుగుతారా? మనిషి ఒక లోపం అదే లోపం ఉందని ఎట్లా మీరు నిందేస్తారు? అరే ఒక డాక్టర్ చెప్పిందంటే దాన్ని నమ్మచ్చు, కానీ ఒక మనిషి నిందేస్తే ఎంత మానసికంగా కుంగిపోతాడు. ఎట్లా మీరు మాట్లాడతారు? చెప్పు రాజు, రాజు రాజు నువ్వు చెప్పు, ఏం చెప్పు, నువ్వు కింది చూస్తే కాదు నిజం చెప్పు. ఇట్లా రాజు, ఎందుకు భయపడుతున్నారా? పెద్ద మనుషులు ముంగట చెప్పు, వాళ్ళని ఆయన చెప్తారు. ఎవరంటే బరాబర్ చెప్తేనే మాకు అర్థం, లేకపోతే సమస్య నువ్వు చెప్పుకుంటే తెలిసేది రాజు. నీ సమస్య నువ్వు చెప్పుకుంటేనే అందరు తెలుస్తుంది. ఇప్పుడు నీలో నువ్వు పెట్టుకుంటే ఏం తెలుస్తుంది? రాజు, పెద్ద మనుషులు మాట్లాడినా నువ్వు నోరెత్తలు, అక్కడ అంజలి మాట్లాడినా నోరెత్తలు, మీ అత్తమ్మ మాట్లాడినా కూడా మాట్లాడతలు. నీ దగ్గర తప్పు లేకపోతే నువ్వు ఎందుకు నోరెత్తలు? బాబాయ్ అదేం లేదు, అంజలున్న అత్తమ్మ వాళ్ళు కరెక్టే ఉన్నారు బాబాయ్, నేనే కరెక్ట్ లేననుకుంటాను. అవును నిజమే బాబాయ్, నేను పెళ్ళికి పనికిరాను, నాకు మగతనం లేదు బాబాయ్. ఇన్ని రోజులు నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు అదే విషయం అడ్డయి సమాజం కోసమైనా పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ ఇది అడ్డొచ్చి రేపు పెళ్ళైన తర్వాత 6 నెలలకైనా 3 నెలలకైనా నా పెళ్ళాన్ని నిష్పెట్టి పోతుంది అనిపించింది. అందుకే నాకు తల్లిదండ్రులు లేరని చెప్పి నాకు సంబంధాలన్నీ క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పి మీ అందరికి అబద్ధం అని చెప్పిన. కానీ నిజం ఏంటంటే ఇప్పుడు అంజలి ఏదైతే చెప్పిందో అదే నిజం. అంజలి జీవితం ఖరాబ్ అవుతుంది, వేసుకుంటానవా? లేదు లేదు అబద్ధం అనేది లేదు, అబద్ధం కాదు, అది నిజమే. ఇప్పుడు వాళ్ళు అన్నారు కాబట్టి నువ్వు అబద్ధం ఆడుతున్నావు తెలియదు. అరే రాజు, ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? అబద్ధమే లేదురా, చెప్పు. నిజమేరా, నిజం చెప్పురా. అది నిజమేరా, అబద్ధం నీకు తెలియదు, నిజమే. ఇప్పుడు బాబాయ్ దీని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు బాబాయ్, నేను చెప్పేది నిజమే. అంజలి అన్నది కరెక్ట్. ఏమంటారు, నీకు బుద్ధిందా? నువ్వు చెప్పేది నిజమైతే భవిష్యత్తు నీకు పెళ్లి కాదు. ఇక్కడ 4 ఊళ్ళో పెద్ద మనుషులు ఉన్నారు, ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ నుంచి మాట్లాడాలి, కింది మీద ఏదో మాట్లాడుతాను పిస. రాజు, ఈయన పద్ధతి అనే నీకు గంత మంచి అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే నువ్వు ఈ మధ్యలో నాకు ఇప్పుడు మోతాన్ లేదు అంటున్నావు. మరి పెళ్లికి ముందు తెలియదు అనే నాకు మోతాన్లో ఎందుకు చేసుకోవాలని? ఇన్ని రోజులు అవుతుంది, 6 నెలలు అవుతుంది. ఈ పంచాయతీ 10 మందిలో పెట్టినాక అమ్మాయి జీవితం నాశనం అవుతుంది. ఏం తాగుంటున్నావు? చుట్టూ 7 ఊళ్ళకి తెలుస్తుంది. ఏం తాగుంటున్నావు? ఏం చేస్తా అనుకున్నావు? తెంపి ముడెత్తే కుర్సా అంటారు. ఇదే పద్ధతేనా? అప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఇష్టమని పెళ్లి చేసుకున్నావు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? పరిస్థితి ఏంది? ఇప్పుడు ఏం చేస్తా అనుకుంటాను అందరూ? అమ్మాయి నేను చేస్తా అనుకుంటాను. మీరే దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించాలి. మాట్లాడుతున్నావు, మాకు కొద్ది ఓపిక నువ్వు చెప్పు. నాలే నువ్వు కింది చూపు చూసి కాదు, నువ్వు మాట్లాడలే, నీ మౌనం అంగీకారం అయితే లేదు బాబాయ్, లేదు బాబాయ్, నేను చెప్తాను కదా, మీకు అందరికి దండం పెడతాను, నన్ను క్షమించుర్రి. నిజమే నా తప్పైంది, ఈ విషయం దాచే నేను అంజలిని పెళ్లి చేసుకున్నా. దానికి తగ్గట్టు మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు అనుభవించా సిద్ధంగా ఉన్నావు, కానీ అమ్మాయి ఎట్లా అనుభవించమంటావు? ఎవరితో ఉండమంటావు? సమాజంలో అమ్మాయి ఎవరు చేసుకుంటావు? పరిస్థితి ఏందంట? నీచ నువ్వు అలకపోతాను అప్పుడు తెలియదా చేసుకుంటా అప్పుడు ఇవన్నీ ఉంటాయని? ఇప్పుడు రాజు, నేను ఒక్కటి ఈ సందర్భంగా నేను మాట్లాడతానా? ఇప్పుడు ఆమె ఒక నింద వేసిందని నువ్వు మాట్లాడతాను, తల దించుకుంటాను, నోరెత్తలు. మీరు డాక్టర్ దగ్గర చూపించుకున్నారు ఇద్దరు?
లేదు బాబాయ్, అది నింద కాదు. అంజలి నా విషయంలో చెప్పింది నిజమే. మీ అందరికి ఇప్పుడు చెప్తాను కదా, ఎన్నిసార్లు అడుగుతారు? అది నిజమే, అది నిజమే. నేను మొగ్గుని కాదు, నాకు మగతనం లేదు. నేను పెళ్లికి పనికిరాను బాబాయ్. ఈ విషయంలో మీరు ఎలాంటి శిక్ష చేసినా నేను భరించడానికి సిద్ధంగా ఉన్నాయి. దేని గురించి మాట్లాడుకోండి బాబాయ్. సారీ, నన్ను క్షమించండి ప్లీజ్ ప్లీజ్. చూసిరా మీరు ఇట్లా నిలదీసి అడుగుతుంటే ఎట్లా ముఖం చాటేసుకొని పోతుండో. తప్పు చేసిండు కాబట్టి నల్లి కుట్ల లెక్కన మొహం దాచుకొని పోతుండు. నా బిడ్డ జీవితం అంతా అన్యాయం చేసిండు. మీరే న్యాయం చేయాలయ్యా, మీరే న్యాయం చేయాలి. అయ్యా పెద్ద మనుషులారా, ఆడ అబద్ధం చెప్తాడయ్యా, నమ్మురి, మీకు దండం పెడతా. ఆడ అబద్ధం చెప్తాడు, ఆడ అసలు కాదు. చిన్నప్పటికెళ్ళా తెలుసు. అంజలి నీకు కాలు ముక్తా, అందరూ ఉండాలి ప్లీజ్, మన జీవితం నాశనం అవుతుంది. అయ్యా పెద్ద మనుషులారా, మీకు కాలు ముక్తా ప్లీజ్. ఆడ అసలు కాదు, నాకు చిన్నప్పటికెళ్ళి సార్ అసలు కాదు, కాలు ముక్తా ప్లీజ్. ఒక్కసారి నేను చెప్పేది ఆడ అసలు కాదు. పెద్ద మనుషులు మీరు న్యాయం చేయాలి. అంజలి ప్లీజ్, రాజుగారితో ఉండాలి ప్లీజ్. నువ్వు వాడి అంజలి ప్లీజ్, ఆడ అసలు కాదు. రాదు ఒక్కసారి మాటని ఒక్కసారి మాటని పెద్ద మనుషులు అందరి ముందు రాజే ఒప్పుకొని పోయాడు. ఇప్పుడు నువ్వు ఎంత బతిలాడితే ఉన్నది చెప్పు. పెద్ద మనుషులు అందరు వాళ్ళు చెప్పింది విన్నారు కదా. ఒక్కసారి నువ్వు ఆలోచించు, నువ్వు బతిలాడితే ఏమవుతా చెప్పు. లేదు బాబాయ్, అసలు కాదు, నాకు చిన్నప్పటికి తెలుసు. అది కావాలని అబద్ధం చెప్తాడు. అంజలి జీవితం నాశనం అవుతుందని ఆడ అబద్ధం చెప్తాడు. అంజలి ప్లీజ్ కాలు మొత్తం వాంతో ఉండదు చెప్పి, వాడు మంచి చూడాలి చూసుకుంటాడు. అంజలి ప్లీజ్ గణేష్ ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు. వాళ్ళిద్దరికి ఇంత దండగ తీసే తప్ప, పనిష్మెంట్ తప్ప చేసి తప్ప మన చేతులు ఏం లేదుగా. గుర్తుపెట్టుకోండి, మన చేతులు ఏం లేదుగా. ఏదైనా ఉంటే చట్టం కోర్టు చూసుకుంటుంది. మన చేతులు ఏం లేదు. లేకపోతే వాళ్ళ రాజకీయ చేసినందుకు ఏమైనా పనిష్మెంట్ ఇచ్చాడు తప్ప ఏం లేదుగా. నువ్వు ఎంత బదిలాడి ఏం రాదు. గణేష్ నువ్వు ఒకసారి అర్థం చేసుకో, నువ్వు బదిలాడకు. ఎందుకంటే అక్కడ రాజు ఒప్పుకుంటాడు. నీ చేతులు ఏం లేదు, నా చేతులు ఏం లేదు. పెద్ద మనుషులు మీరు వచ్చాక ఒప్పుకుంటారు. మీరు ఉండరు, ఎవరు అవుతారు న్యాయం చేసుకోండి. కాలు మొత్తం ఎవరు అవుతారు. అంజలి నేను చెప్పేది అంజలి, నీ కాలు మొత్తాను రాజుగారి అంజలి అంజలి. గణేష్ ఏడు, ప్లీజ్ గణేష్ ఏడు. రాజుగారు అసలుగా. గణేష్ ప్లీజ్ గణేష్ ఏడు. గణేష్ రాజేంటో మనకు తెలుసు కదా గణేష్, నువ్వు ఏడు ప్లీజ్. ఎందుకు అబద్ధం చెప్తాడు నాకు అర్థమైతలేదు. అవును నిజమే బాబాయ్, నేను పెళ్లికి పనికిరాను. నాకు మగతనం లేదు బాబాయ్. నిజమే బాబాయ్, నేను పెళ్లికి పనికిరాను. నాకు మగతనం లేదు బాబాయ్. ఒప్పిస్తుందానా? నీకోసం ఇల్లంతా ఎతుకుతున్నా కదే, నువ్వు ఈడు నిలబడి ఏం చెప్తున్నావే? రా, ఇంకా ఇన్స్టాగ్రామ్ పోరాడు, ఫోన్ చేస్తాడు, వీడియో కాల్ చేస్తాడు, రా మాట్లాడదు. అగో ఏమైంది? రావే రా. అమ్మా ఆయన బ్లాక్ చేసే అమ్మా. ఏంది బ్లాక్ చేయమంటున్నావు? అంతా సెట్ చేసి అన్ని మంచిగా అయ్యే టైంకి బ్లాక్ చేయమంటున్నావు. నీకేమైనా పిసగాలు పెట్టిందా? అమ్మా ఆయన నాకు ఎట్లాంటి మెసేజ్లు ఎట్లాంటి రీల్స్ పంపిస్తాడో నీకు తెలుసా అమ్మా? ఆయనకు నన్ను పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశం లేదమ్మా. ఆయన ఉద్దేశం వేరు. ఆయన ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడు, పెళ్లి చేసుకుంటాడు, లైఫ్ ఇస్తాడు అని అనుకున్నాడు తప్పమ్మా. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసే ప్రతి ఒక్కని ఉద్దేశం 100% తప్పు ఉద్దేశమే ఉంటదమ్మా. అది నీకు ఎట్లా చెప్పన్నో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే నువ్వు నా తల్లివైనవమ్మా, నువ్వే అర్థం చేసుకుంటావని అనుకుంటాన్నా. ఏంది గిట్లా మాట్లాడుతున్నావు? వాడు నిన్ను పెళ్లి చేసుకుంటా, బంగారం లెక్క చూసుకుంటా, మనం ఇక్కడికి వెళ్ళిపోయి మంచిగా బతుకుదామని అన్నాడన్నావు కదే, మరి ఇప్పుడేంది గిట్లా మాట్లాడుతున్నావు? చాపను వలేయడానికి ఎర్రని వాడతామమ్మా, వాడు నన్ను దక్కించుకోవడానికి పెళ్ళని మాట్లాడతాను అంతే. అది నువ్వు నిజం అనుకొని భ్రమల బతుకుతాను అంతే. ఇప్పుడు ఏం చేద్దామంటావు? మరి వీడిని పెళ్లి చేసుకోవడానికే కదా రాజుకి విడాకులు ఇద్దాం అనుకున్నావు. ఇప్పుడు ఏం చేయాలి మరి? అమ్మా నువ్వేమన్నా అనుకో అమ్మా, నిన్న భర్త స్థానంలో రాజును తప్ప ఇంకెవరు ఊహించుకోలేనమ్మా. అరే ఆయన ఎంత మంచోడో నువ్వే అర్థం చేసుకో అమ్మా. నలుగురు మధ్యలో నా ఇజ్జత్ ఎక్కడ పోతుంది అని చెప్పి ఆయన ఏ మొగోడు ఆయన మీద నిందేసుకుంది ఆయన వేసుకున్నాడమ్మా. ఆయనకు మొగతనం లేదని చెప్పి నా కోసం ఆయన ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకుంటారమ్మా అట్లా? అరే ఇప్పుడు నేను ఆయనను బాధ పెట్టి నేను ఇంకొల్ని పెళ్లి చేసుకుంటే నాకేం లాభం వస్తుందమ్మా? ఆయననేమో ఉమ్మడి కుటుంబం కావాలి, నాకు తల్లిదండ్రులు లేరు, నాకు పుట్టే పిల్లల్ని నేను నా అమ్మ నాన్న అనుకుంటా అని చెప్పి నిన్ను తల్లి అనుకున్నాడు, నన్ను భార్యకి ఇంటికి తెచ్చుకున్నాడమ్మా. నేనేమేం చేస్తానా? ఆయన మీద నిందలేసి నేను ఇంకొని పెళ్లి చేసుకుందామని అనుకుంటానా? నేను అక్కడ
మంచిగానే ఉంటా కావచ్చు, కానీ ఆయనే ఆ నిందతో జీవితాంతం ఉండాలి. ఆయన ఇంకొక అమ్మ ఎవరు పెళ్లి చేసుకోరు, జీవితాంతం బాధపడుకుంటుండాలమ్మా. అసొంటి బతుకు నాకు అద్దమ్మా. నేను రాజుతోనే ఉంటా. రాజుని బాధ పెట్టే బతుకు నాకు అద్దు. అందమే ఉన్నదమ్మా, 30 ఏళ్ళు ఉంటది, ఆ తర్వాత అందం పోతుంది. కానీ అసొంటి మొగుడు నాకు మళ్ళొత్తాడా అమ్మా? చెప్పు నువ్వే. అమ్మా నువ్వేమన్నా అనుకో, నేను మాత్రం రాజుతోనే ఉంటా. నువ్వే అన్నావు కదమ్మా, రాజేందర్ సార్ని నువ్వు పెళ్లి చేసుకో, నేను నీకు అడ్డు రాను. కానీ నన్ను మాత్రం రాజుతోనే ఉండని అమ్మా, ప్లీజ్. రాజు, 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 రాజు. అంజలి ఏమైనా అంజలి, ఎందుకు గంతగానో ముసవసుకుంటాను? నీకోసం ఎత్తుకుతాను రాజు. నా కోసమా? నా కోసం ఎందుకు అంజలి? ఇంకేమైనా చేసేది ఉందా నేను? మీరన్నట్టే విడాకుల పత్రాల మీద సంతకం పెట్టినా, ఇవాళ పంచాయతీలో కూడా నాకే మగతనం లేదు, నేనే మగను కాదని చెప్పి అందరి ముందు ఒప్పుకున్నా. ఇంకేమైనా చేయనా అంజలి? అంటే నాకు తెలియదు. చెప్పు అంజలి, ఇంకేమైనా చేసేది ఉంటే చేస్తా. నీకు ఇబ్బంది కాకుండా ఏమైనా ఉంటే చెప్పు అంజలి, నేను చేసేస్తా. చెప్పు అంజలి. ఎందుకు రాజు, ఎందుకు ఇట్లా ఎత్తాను చెప్పు. అరే నువ్వు నా జీవితంలోకి రాకముందు అందం డబ్బే జీవితం అనుకున్నా, కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రేమ త్యాగమే గొప్పదని అర్థమైంది రాజు. అరే ఎంత ప్రేమ ఉంటే త్యాగం చేయడానికి సిద్ధపడదని చెప్పు. నాకు అందం వద్దు, డబ్బు వద్దు, ఇవేమొద్దు రాజు. నాకు నువ్వు కావాలి, నువ్వు కావాలి అంతే. మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం రాజు, ప్లీజ్. ఏమైంది అంజలి నీకు? ఎందుకు ఇట్లా మాట్లాడతాను? అరే మీరే అన్నారు కదా విడాకులు కావాలని చెప్పేసి, అందుకే విడాకులు ఇచ్చేసిన. అప్పుడు పంచాయతీలో కూడా అదంతా ఒప్పుకున్నా. మళ్ళీ ఇదంతా జరిగిన తర్వాత నువ్వే నాకు భర్తకు కావాలి, ఇదంతా నాకు ఏదొద్దంటాను. ఏమైంది అంజలి నీకు? ఏం చెప్పాలి రాజు, ఇంకేం చెప్పాలి చెప్పు. నా కోసం, నీ మీద నిందేసిన నా కోసం ఊరందరు ముంగట నీకు మొగతనం లేదని ఒప్పుకున్నావు. జీవితంలో నీకు పెళ్లి కాదని తెలుసు, నీ జీవితం నాశనం అవుతుందని తెలిసి కూడా నా కోసం నువ్వు ఒప్పుకున్నావు. నిన్నిక్కడ బాధ పెట్టుకుంటా అక్కడ నేను ఎట్లా సంతోషంగా ఉంటా అనుకుంటానో చెప్పు రాజు. నాకు అద్దు రాజు, నిన్ను బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. నాకు అట్లాంటి జీవితమే అద్దు. నీకు దండం పెడతా రాజు, నన్ను క్షమించు. మన ఇద్దరం కలిసే ఉందాం. ఏమైంది రాజు, ఇంకేం మాట్లాడతలేవేంది? ఏం మాట్లాడమంటావు అంజలి? మన ఇద్దరం మళ్ళీ కలిసి ఉండడు అస్సలు కుదరదు అంజలి. దీని గురించి నువ్వు మర్చిపో. ఎందుకు రాజు, ఎందుకు కుదరది? ఎందుకు కుదరదు రాజు? ఎందుకు కుదరదు చెప్పు, చెప్పు రాజు. ఎందుకు కుదరది? అరే ఎందుకు కుదరదు చెప్పు రాజు. అంజలి నేను ఒకటి చెప్పన్నా, జనాలందరి ముందు నువ్వు నా మీద నిందేయలేదు, నిజమే నాకు మగతనం లేదని చెప్పి నేను ఒప్పుకున్నా. కానీ నిజమేంటిది? మీరు నా మీద నిందేసారు, నా నుంచి విడాకులు కావాలని చెప్పి అట్లా చేసారు. ఒకవేళ నేను ఇప్పుడు మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకున్నాను అనుకో, నువ్వు నా మీద వేసిన నింద అబద్ధం, నువ్వే కావాలని ఇదంతా చేసినావని జనాలందరూ అనుకుంటారు. అప్పుడు నువ్వే చెడ్డదానివి అయిపోతావు. ఈ ఊర్లో నువ్వు తలెత్తుకొని తిరగలేవు, ఇక్కడనే కాదు ఎక్కడ నువ్వు బతకలేవు అంజలి. నా మీద నింద పడిపోయింది అంజలి. నేను ఇప్పుడు ఈ ఊరు దృష్ట్యా నేను మగోని కాదు, నాకు అది పెద్ద ఫరక్ పడదు అంజలి. మా అంటే మగోని గురించి వాడు ఇంత పెద్ద తప్పు చేసినా కూడా ఒక 10 రోజులు మాట్లాడుకుంటారు, 4 రోజులు మాట్లాడుకుంటారు, ఇంకెక్కువ ఖాళీ ఉంటే సంవత్సరం మాట్లాడుకుంటారు, అంతే తప్ప ఆడపిల్ల కరెక్ట్ నడవకపోయినా తప్పు పట్టే జనాలు వీళ్ళందరూ. అందుకే అంజలి నేను ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకున్నా కూడా నువ్వే ఈ జనాల దృష్టిలో చెడ్డదానివి అయిపోతావు. అంజలి నువ్వు నా గురించి అస్సలు ఆలోచించక అంజలి. నీకున్న అందానికి ఖచ్చితంగా నేను నాకంటే గొప్పోడు, నాకంటే మంచోడు నేను పెళ్లి చేసుకుంటాడు. నువ్వు అన్నావు అందం పైసలు ఇంపార్టెంట్ ముఖ్యం కాదని చెప్పి. అమ్మాయికి అందాన్ని మించిన ఆస్తి లేదంజలి, ఖచ్చితంగా అది అవసరమే. నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఖచ్చితంగా నువ్వు ఆనందంగానే ఉంటావు నా ఇంట్లో. కానీ ఈ ఊరందరి దృష్టిలో నీకు వచ్చిన పేరును చూసి నేను ఖచ్చితంగా ప్రతిరోజు బాధపడాల్సి వస్తుంది అంజలి. అంజలి నాకు సరిపోతుంది. నువ్వు ఇప్పుడు నా కోసం పరిగెత్తుకుంటూ వచ్చి నువ్వు కావాలి, నిన్ను తప్ప నేను భర్తగా వేరే వాళ్ళని ఊహించుకోలేను చూడు, ఇది చాలు అంజలి. నాకు ఈ జీవితానికి చాలు. చివరి రోజైనా అంజలి నన్ను సంతోషంగా ప్రేమించింది, నన్ను ప్రేమిస్తానని చెప్పి ఒక మాట అన్నది, ఇది చాలు అంజలి. నాకు సరిపోతుంది. జీవితాంతం ఇదే గుర్తు తెచ్చుకొని ఇదే జ్ఞాపకాలను నేను బతుకుతా. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకొని ప్రతిరోజు నువ్వు బాధపడతావేమో అని చెప్పి ఆ బాధను నేను మోయలేను, భరించలేను అంజలి. ఇది కూడా ప్రేమే అంజలి, నిన్ను వదిలేసుకుని కూడా ప్రేమనే. ప్రేమ అంటే స్వార్థం కాదు, నువ్వే నాకు దక్కాలనుకోవటం కాదు. ప్రేమ అంటే త్యాగం. నా ప్రేమ త్యాగం కోరుకుంటాను, స్వార్థం కాదు. చాలా థ్యాంక్స్ అంజలి, నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ప్రేమిస్తానని చెప్పినందుకు. ఈ జ్ఞాపకాలతోనే జీవితాంతం బతికింది.
హ్యాపీగా ఉంది అంజలి.